గైస్ ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ 200 సబ్స్క్రైబర్స్. సో మీరు నేను సపోర్ట్ చేస్తే మేము ఇంకా మరీ మంచి కంటెంట్ మీకు ఇస్తాము. సో ముందుగా మీరు మా ఛానల్ కొత్త లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొడితే మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సో ఓం భీమ్ బుష్ రివ్యూ చెప్పమంటున్నా ఇప్పుడే సినిమా చూసి రావడం జరిగింది మామ. సినిమా ఎట్లా ఉంది చెప్పు బ్రో అంటే నాకైతే నచ్చింది గాయస్. లిటరల్లీ బాగుంది సినిమా అయితే చాలా బాగుంది గాయస్. నాకు లిటరల్లీ జాతరత్న సినిమా ఫీల్స్ తెప్పించింది. అసలు చాలా బాగుంది. మెయిన్ మనకి ఏంటంటే 3 క్యారెక్టర్స్ ఉన్నారు కదా గాయస్, శ్రీ విష్ణు, శ్రీ రాహుల్ రామకృష్ణ. అసలు వాళ్ళే మెయిన్ హైలైట్. వాళ్ళేది సినిమా లేదు, సో వాళ్ళే బాగా చేశారు. సో ఇంకా స్టోరీ విషయానికి వస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముగ్గురు ఒక ఊర్లోకి వస్తారు, భైరవపురం అని. ఆ భైరవపురంలో ఒక మాల్ ఉంటుంది. ఆ మాల్లో మిస్టరీ ఏంటో వీళ్ళు చేస్తారు. సో అది మరి స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అరగంట చూసిన తర్వాత ఇంట్లో బోర్ అనుకున్నాను. అరగంట తర్వాత సినిమా అయితే సూపర్ ఉంది గాయస్. సో అది మరి సినిమా అయితే నాకు నచ్చింది. సో ఇంకా మనకి ఎడిటింగ్, మనకి డైలాగ్స్ అది కూడా బాగా చూపించారు. సో ఇంకోటి మనకి ఏంటంటే సినిమాటోగ్రఫీ కూడా బాగా హైలైట్ అయింది మనకి డార్క్ విజువల్స్లో కూడా. సో మనకి ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే శ్రీహర్ష కొన్నగంటి గారు ఆయన తీసుకున్న పాయింట్కి అయితే న్యాయం చేశారు. ఇందులో అయితే కొత్త పాయింట్ ఉంది గైస్, అది నేను చెప్పకూడదు. సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసి మీరు చూడాలి ఆ పాయింట్. కానీ ఆ పాయింట్ తీశారు, కానీ ఆ పాయింట్ ఇంకా కన్సీవ్ చేసి ఉంటే బాగుండేది. సో అది గైస్ మరి టోటల్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా అయితే ఫన్ వాళ్ళకైతే సూపర్ ఉంటుంది. మొత్తానికి అయితే జాతరత్నం లాంటి ఫీల్స్ అయితే తెప్పించింది నాకు. అంటే ప్యూర్ మ్యాడ్ అనమాట సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ప్రకారం అయితే 3/5. సో దాట్స్ ఇట్ గైస్. మరి ఈ సినిమా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ధ్రువ్ సైనింగ్.